ఇప్పుడు మీరు ఎప్పుడు అక్కడి నుంచి విడుదలయ్యారు? హాస్టల్ నుంచి బయటికి ఎప్పుడు వచ్చారమ్మా? నేను 85 నా మ్యారేజ్ అయింది. 84 రాగానే పెళ్లి చేస్తారు. రాగానే అప్పుడు కూడా మీది ఎంత వయసు ఉంటుంది? చిన్నపిల్లే. 16 10th అయిపోగానే. సో నాకు 15 ఎండింగ్ ఉంటుంది. ఒక క్లాసు మిస్ చేసిన నేను, కాబట్టి 15కి అయిపోయింది. అప్పుడు నాన్న సర్టిఫికెట్ల డేట్ ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాపిచ్చారు. ఇంటికి వచ్చినాం. అయితే నేను వత్సలాదేవి గారి దగ్గర మా సూపరింటెండెంట్ ఒక 110 రూపాయలు తన దగ్గర అప్పడుకొని నాకు బైపీసీ చదవాలని ఉండే. నేను అడ్మిషన్ తీసుకున్నా ఆంధ్రబాలిక కాలేజు వరంగల్లో. అక్కడ నేను అడ్మిషన్ తీసుకున్నా గర్ల్స్ కాలేజీలో. నాన్నకు ఆ విషయం తెలిసి బాగా కోప్పడి, అట్లా కుదరదు, నువ్వు బైపీసీ చదువుకుంటే నేను డాక్టర్ని తీసుకొచ్చి నీకెక్కడ పెళ్లి చేస్తా, నాకు డబ్బులు లేవు, నేను ఫీజులు కట్టలేను, కుదరదని చెప్పి ఊర్లోకి తీసుకెళ్ళి పక్క ఊర్లో తిమ్మాపూర్ అని ఒక ఊర్లో స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూల్లో 150 రూపాయలకు 140 రూపాయలకు అక్కడ ఉద్యోగులు పెట్టించారు. ఆడ చదువుకునేటప్పుడు ఈ సంబంధం వచ్చింది. పెళ్లి చేస్తారు. పెళ్లి చేశారు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు ఒక అమ్మాయి, సెకండ్ మ్యారేజ్ డే వరకు ఇంకొక అమ్మాయి, అంతే. 17th ఇయర్ 18th ఇయర్. హానెస్ట్లీ చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే వరుసగా ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఫస్ట్ మ్యారేజ్ డే ఒక పాప పుట్టేసింది. సెకండ్ మ్యారేజ్ డే లోపు మార్చి 3వ తారీఖు నాడు పెళ్ళి, మార్చి 4 నాడు పెద్ద అమ్మాయి, మార్చి 4 నాడు చిన్న అమ్మాయి. అంతే. మార్చే ఇద్దరు మార్చి సేమ్ డే అది కూడా. ఇద్దరు పిల్లలు. ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు సంపాదించేవారు కాదా? వ్యవసాయమే అంతా వాళ్ళది. జాయింట్ ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ. మా మామయ్యకి ఇంకో వైఫ్, తను అక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళు 4 పిల్లలు. ఇంకా వీళ్ళ సిస్టర్కు పెళ్ళి కాకుండా ఇంట్లోనే ఉండే. వీళ్ళది కూడా అంత బ్రోకెన్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ.